సొంత నియోజకవర్గం పులివెందులకు సైతం జగన్ మోసం చేశారు. అభివృద్ధి పేరుతో 1200 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేసి మమ అనిపించారు. బిల్లులు రాకపోవడంతో మరికొన్ని చోట్ల పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో నిధుల గోల్మాల్పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో అక్రమాలపై 5 అధికారుల కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత నియోజకవర్గం పులివెందులకు సైతం జగన్ మోసం చేశారు. అభివృద్ధి పేరుతో 1200 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేసి మమ అనిపించిన పరిస్థితి. ఇక బిల్లులు రాకపోవడంతో మరికొన్ని చోట్ల పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో నిధుల గోల్మాల్పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో అక్రమాలపై 5 అధికారులతో కమిటీతో ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో వెళ్ళినప్పుడు చాలా మంది కాంట్రాక్టర్లు నిలదీశారు. మా డబ్బులేవి, ఏంటి పనులు చేయించుకున్నారు, పనులు కూడా సక్రమంగా చేయించుకోలేదు, మా డబ్బులు తీసుకున్నారంటూ కూడా. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ జగన్ గవర్నమెంట్ లో తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో అభివృద్ధి కోసం అని చెప్పి మొత్తం నిధులు పాడా నిధులు కింద ప్రత్యేక నిధులు వేయడం జరిగింది, వెచ్చించడం జరిగింది. ఆ నిధుల్లో ఇప్పుడు గోల్మాల్ జరిగింది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే పులివెందుల తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వివిధ పనులు, అంటే భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఇక మొత్తం మేజర్ గా అన్నిటికీ సంబంధించి మొత్తం 250 పనులకి 200 లెక్కేసి మొత్తం ఒక ఎస్టిమేషన్ కూడా వేసేసి మొత్తం 1200 కోట్లు నిధులు వెచ్చించడం జరిగింది. ఆ పనులు 5 ఏళ్ల కాలంలో జరుగుతూ వచ్చాయి. అయితే చాలా వరకు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, అట్లా మేజర్ కొన్ని ఫాస్ట్ గా పనిచేసి కొంత ఈ బ్యాలెన్స్ ఉండగానే ఎలక్షన్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. అయితే చాలా వరకు పనులు మాత్రం అట్లే అయిపోయాయి. ఎందుకంటే ఆ నిధులు చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఆ నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు మన టీడీపీ నేతలు కూడా గుర్తించడం జరిగింది. ఈ గోల్మాలకు సంబంధించి 1200 కోట్ల నిధుల్లో అసలు ఏమేం చేశారు, చాలా వరకు పనులు జరగల, అరకొర పనులు ఉన్నాయి, కొన్ని నాసిరకం పనులు ఉన్నాయి, కొన్ని చివరిలో కొన్ని అసలు పనులు లేక అవి ఏదైతే నిధులు మంజూరు చేశారో ఆ పనులు కేటాయింపులు జరగకుండా ఉండడంతో కాంట్రాక్ట్ కూడా పనులను నిలిపివేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ గోల్మాల్ పైన ఇటీవల టీడీపీ నేతలతో స్థానిక టీడీపీ నేతలు అంతా కలిసి మొత్తం ఏమాత్రం జరిగి ఉంటారనే కోణంలో గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు 5 అధికారుల కమిటీతో ఇప్పుడు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ఉంది, విచారించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఉంది. ఇప్పుడు రేపు మాపం ఆ ప్రత్యేక కమిటీ మొత్తం రంగంలో దిగి అసలు ఆ పులివెందుల పనులు జరుగుతున్న పనులేంటి, జరిగిన పనులేంటి, 1200 కోట్లు ఏం చేశారు, ఎంత గోల్మాల్ జరిగిందనే కోణంలో పూర్తిగా విచారించే అవకాశం ఉంది. పవన్, శ్రీనివాస్, కనీసం పులివెందులకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు కదా? పవన్, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే అంత పాడా నిధులు ప్రత్యేకించి 1200 కోట్లు నిధులు వెచ్చిస్తే ఆఖరికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు నిన్న మంత్రులు కూడా వెళ్తుంది. ఎక్కడ మొదటి నుంచి చూస్తున్నాం పూర్తి స్థాయిలో తాగునీరు కూడా అన్ని లేకపోయినారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఇప్పటికీ కూడా తాగునీటికి పులివెందులలో కష్టాలు ఉన్నాయంటే ఈ పాడా ప్రత్యేక నిధులు 1200 కోట్లు ఏం చేసినట్టు, అసలు ఏం జరిగింది, నీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం అనేది విమర్శలు అయితే ఇప్పుడు భారీగా కడప జిల్లాలో పులివెందుల జరుగుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.